రాష్ట్రంలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేశారని, రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సిబిఐ ద్వారా దాడులు చేయిస్తుందన్న మంత్రి భాజపా, భారాస కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికతతో ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ని గెలిపియాలని ఒక దీక్షతోటి మౌనంతా పనిచేస్తూ ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయని దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం.